ఈరోజు 55వ NSUI స్టూడెంట్స్ ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వాళ్ళు పొద్దున్న నుంచి ర్యాలీగా బయలుదేరి చాలా కార్యక్రమాలు చేస్తూ అలాగే బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసి బ్లడ్ డొనేషన్ చేయడానికి కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇక్కడ ఉన్న ఇందాక శోభన్ రెడ్డి గారు మాట్లాడినట్టు NSUI స్టూడెంట్స్ మాట్లాడినట్టు యూనివర్సిటీని మాత్రం మనం చాలా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఈ విషయమై మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా తీసుకెళ్లాలని, స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలలో ఏమైనా రిపేర్స్ ఉన్న కాలేజెస్ కి కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ల నుంచి ఉన్న యూనివర్సిటీ కాబట్టి చిన్న డ్యామేజెస్, చిన్న హాస్టల్స్ కి, వాటర్స్ కి అన్నిటికీ కూడా చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలో. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలని, ఇంకా వందల సంవత్సరాలు ఉండే యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీ మన తెలంగాణలో అతి ముఖ్యమైన యూనివర్సిటీ. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. ఇది నా డివిజన్ లో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండడం నిజంగా నాకు సంతోషకరమైన విషయం. స్టూడెంట్స్ దేనికైనా బాగా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఉద్యమం దగ్గర నుంచి నాకు తెలిసి నేను చూస్తున్నాను స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రతి ఒక్క తెలంగాణ రావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి రాజకీయ భవిష్యత్తు కానీ, స్టడీస్ లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో రాణించి ముందుకు రావాలని, వీళ్ళకి ఎలాంటి కష్టాలు లేకుండా మన యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ కలిసికట్టుగా ఉంటే యూనివర్సిటీ అనేది చాలా చక్కగా అన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ప్లేస్ ఉంది లోపల, మనం మంచి బగ్గీస్ పెట్టి ఒక స్పాట్ గా కూడా చేసుకోవాలనే ఆలోచన